అలనాటి పాత మ్యాగజైన్ యువ తెలుగు మంత్లీ, దానిలో బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన కపాలకుండల అనే నవల మనం చెప్పుకుంటున్నాం. ఇది 1965 ఆ సంవత్సరంలో వ్రాయబడిన నవల. ఇప్పటిదాకా జరిగిన కథ ఏంటంటే, కపాలకుండల ఒక మాంత్రికుడి దగ్గర పెరిగింది. అక్కడ అనుకోని పరిస్థితుల్లో నవకుమారుని చూసి పూజారిని అనుజ్ఞతో అతనితో పాటు వెళ్ళిపోయింది. అయితే వాళ్ళిద్దరు బయలుదేరే ముందే పూజారిని కన్యాదానం కూడా చేసింది. వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా మారారు. ఆవిడని పల్లకీలో పంపించాడు సత్రానికి. ఆయన కూడా వెనకాలే వచ్చాడు. ఆ సత్రంలోనే ఇంకొక మహిళను కూడా అతను సత్రానికి వెళ్లే ముందే ఒక మహిళను రక్షించి సత్రంలో దింపాడు. ఆమె పేరు మోతి. ఆవిడ ఒక ముస్లిం మహిళ. అయితే ఆవిడేం చెప్తుందంటే, తన చెలికత్తెతో ఇతను తన భర్తే అని చెప్తుంది. ఎందుకంటే ఇతనికి చిన్నప్పుడే పెళ్ళయింది, వాళ్ళు ముస్లింలో కలిసిపోయారు అని. ఇప్పుడేం జరిగిందో చూద్దాం. ఇక్కడ కపాలకుండల తను ఎప్పుడు కూడా యోగినిలాగే ఉంటుంది, అలంకరించుకోదు. దాని గురించి ఆడపడుచు శ్యామసుందరి ఎప్పుడు ఆక్షేపిస్తూ ఉంటుంది. అప్పుడు కపాలకుండల ఏమంటుందంటే, తను బయలుదేరే ముందు బిల్వదళం అమ్మవారి పాదాల వద్ద ఉంచానని, అది కింద పడిందని, తన అదృష్టం ఎలా ఉందో అని చెప్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. నవకుమారుడు కపాలకుండలను వెంట పెట్టుకుని సప్త గ్రామానికి బయలుదేరినప్పుడే బర్ద్వాన్కు బయలుదేరిన మోతీ బీబీ చరిత్ర చాలా చిత్రమైంది. అసలు ఆమె పేరు మోతీ కాదు, లుత్ఫునీసా. దేశ సంచారం చేసేటప్పుడు తను ఫలానా అని తెలియకుండా మోతీ అనే పేరుతో తిరుగుతుంటుంది. ఆమె తండ్రి అక్బర్ హయాంలోనే ఆగ్రా చేరి పైకి వచ్చి ప్రసిద్ధి గల హకీంలలో ఒకడయ్యాడు. లుత్ఫునీసా కూడా వయస్సుతో పాటు పార్సీ, సంస్కృతం, సంగీతం, నృత్యం మొదలైన అనేక విద్యలలో శిక్షణ పొంది గొప్ప సౌందర్యవతిగా కూడా ఖ్యాతి సంపాదించింది. అయితే ఆమెకు ఆత్మనిగ్రహం ఏమీ లేదు. తన సుఖం కోసం ఎంత అవినీతిగా అయినా కూడా ప్రవర్తించేది. సర్దారుల్లో ఒకడు కూడా ఆవిడ్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. విశృంఖలంగా తిరగదలుచుకుంది కావటం చేత వివాహబంధం ఆవిడకు సమ్మతం కాలేదు కూడా. ఆవిడ ప్రవర్తన సహించలేక తండ్రి ఆమెను ఇంటి నుంచి తరిమేశాడు. లుత్ఫునీసా ఇష్టపడ్డ వాళ్లలో సలీం ఒకడు. తమ రహస్య ప్రణయానికి అనుకూలంగా ఉండేందుకై సలీం అక్కడ పెద్ద బేగంకు ప్రధాన చెలికత్తెగా లుత్ఫునీసాని ఏర్పాటు చేశాడు. ఈ పెద్ద బేగం మానసింహుడి చెల్లెలు, ఖుస్రు తల్లి. అక్బర్ అనంతరం సలీం పాదుషా అయితే లుత్ఫునీసా బేగం అయ్యే అవకాశాలు కూడా కనిపించాయి. ఈ విధంగా ఆమె కనిన కలలన్నీ భంగం చేయడానికి మెహరునిసా సంప్రాప్తమైంది. మరి మెహరునిసా ఎవరు అంటే, ఆవిడ అక్బర్ కోశాధ్యక్షుడి కూతురు. చరిత్ర ప్రసిద్ధి గల అసాధారణ సౌందర్యవతి. ఆమె తండ్రి మిర్జా ఘియూస్ బేగ్. ఆయన ఒకసారి గొప్పవాళ్లకు విందు చేస్తూ సలీంని కూడా పిలిచాడు. అప్పుడు సలీం మెహరునిసాని చూసి తన హృదయాన్ని కోల్పోయాడు. కానీ అప్పటికే మెహరునిసాని షేర్ ఆఫ్ఘాన్ అనే అమీర్కిచ్చి పెళ్లి చేయడానికి ఖాయమైంది. ఆ పెళ్లి జరిగిపోయింది. ఆ వివాహాన్ని రద్దు చేయమని సలీం అక్బర్ని బ్రతిమలాడాడు. కానీ లాభం లేకపోయింది. అయితే సలీం మనస్తత్వం లుత్ఫునీసాకు తెలుసు. అక్బరు దేహం చాలించిన మరుక్షణం షేర్ ఆఫ్ఘాన్ చస్తాడు. అతని భార్య అయిన మెహరునిసా సలీంకి బేగం అవుతుంది. అక్బర్ చనిపోయాడు. ఆ సమయంలో జరిగిన రాజకీయ కుట్రలో లుత్ఫునీసా చేపెట్టింది. ఒకరోజు ఆమె పెద్ద బేగంతో చనిపోయిన అక్బర్ గురించి మాట్లాడుతుండగా బేగం ఆమెతో, పాదుషా పట్టమహిషి కావటం కంటే కూడా పాదుషా తల్లి కావడం ఇంకా హెచ్చు గౌరవం అన్నది. అలా ఎందుకు కాకూడదు? మీరు తలుచుకుంటే యువరాజు ఖుస్రును సింహాసనం మీద కూర్చోబెట్టచ్చు అంది లుత్ఫునీసా. అది బేగంకు ఇష్టం లేని ఏర్పాటు కాదు. మెహరునీసా లాంటి సామాన్య ముస్లిం స్త్రీ తన అనంతరం బేగం అయి కూర్చోవడం ఆమెకి ఇష్టం లేదు. ఖుస్రును గద్దెక్కించడానికి సమ్మతించే మహామహులలో ఖుస్రు మేనమామ కూడా ఉన్నాడు. ఆయన రాజా మానసింహుడు. ఖుస్రుకు పిల్లనిచ్చిన మామ ప్రధానమంత్రి అయిన ఖానీ ఆజం అజీజ్ కోకా ఉన్నాడు. మిగిలిన అమీర్లందరినీ సుముఖులను చేసే భారాన్ని లుత్ఫునీసా తనపైన వేసుకుంది. తనకి చెలికత్తె ఈ పని సాధించినట్లయితే ఆమెను ఆమె కోరిన అమీర్కిచ్చి పెళ్లి చేసి అతన్ని 5,000 అశ్విక సైనికులకు మున్సబ్దారును చేస్తాను అని బేగం మాటిచ్చింది. లుత్ఫునీసా తృప్తిపడింది. తన బాల్య స్నేహితురాలైన మెహరునీసాకు దాసిగా యావజ్జీవం పడి ఉండడం ఆమెకు నచ్చలేదు. అదిగాక తనను గాఢంగా ప్రేమించిన సలీము తనకన్నా హెచ్చుగా మెహరునీసాని ప్రేమిస్తున్నందుకు ప్రతిక్రియ చేసి తీరాలి. ఢిల్లీలో ఉండే ఉమ్రావులు చాలామంది లుత్ఫునీసా చెప్పినట్టు చేసేవారు. ఖానీ ఆజం ఆమెతో, ఆలోచన మంచిదే,
కానీ ప్రయత్నం బెడిసినట్లయితే నీకు నాకు కూడా ప్రమాదం. ఆత్మరక్షణ ఉపాయం చూసుకోవాలి. మనం ఒరిస్సాలో తలదాచుకోవాల్సి వస్తుంది. ఒరిస్సాలో ఉండే సేన మనకు సుముఖంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఒరిస్సాలో మున్సబ్దార్గా ఉన్న మీ అన్నకు చాలా జబ్బుగా ఉందనే వంకపెట్టి నువ్వు అక్కడికి వెళ్ళి అవసరమైన ఏర్పాట్లు చేసుకురా అన్నాడు. ఆమె ఒరిస్సా వెళ్ళి తిరిగి వస్తూ దారిలో నవకుమారుని కలుసుకుని మర్నాడు బర్ద్వాన్కు బయలుదేరింది. ఆ రోజు ఆమె బర్ద్వాన్ చేరలేక ఆ రాత్రికి మరొక సత్రంలో బస చేసింది. ఆమె ఆ సత్రంలో ఉండగా ఆమెకు ఒక వార్త అందింది. ఖాన్ అజాం దూత ఆ వార్త తెచ్చాడు. దాని సారాంశం ఏమిటంటే, అక్బర్ కోరికను అనుసరించి సలీం జహంగీర్ పాదుషా అయి గద్దెక్కాడు. ఖుస్రోను పాదుషా చేసే ప్రయత్నాలు సాగవు. లుత్ఫునీసా ఆగ్రాకు తిరిగి రావచ్చు. కానీ లుత్ఫునీసా ఆగ్రా వెళ్ళదలచలేదు. మెహరునీసా బుద్ధి ఎలా ఉంది తెలుసుకోవాలనిపించింది. ఆమె తన భర్తను ప్రేమిస్తున్నదా లేక జహంగీరునే ఇంకా ప్రేమిస్తుందా? ఈ సంగతి తెలుసుకునేటందుకు ఆమె బర్ద్వాన్ వెళ్ళింది. షేర్ ఆఫ్ఘాన్ మెహరునీసా భర్త అక్కడే ఉన్నాడు. అతను మోతీ బీబీకి ఘనమైన స్వాగతం ఇప్పించాడు. ఎందుకంటే అతను ఆగ్రాలో ఉన్నప్పుడు ఆమెను బాగా తెలుసు. అతను మెహరునీసా లుత్ఫునీసా ఒక చోట చేరి కబుర్లు చెప్పుకోవడంలో మెహరునీసా, నువ్వు యువరాజ్ సలీంని పెళ్ళాడి పెద్ద బేగం అవుతావనుకున్నానే అంది. అంత అదృష్టానికి అర్హురాలు ఒక మెహరునీసాయే అంది లుత్ఫునీసా. మెహరునీసా తల వంచుకుని బాధపడి, నేను షేర్ ఆఫ్ఘాన్ భార్యను, నా దగ్గర అలా మాట్లాడొద్దు అంది. నీకు భర్త అంటే ప్రాణమని నాకు తెలుసు. సలీం నేను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు కనుక జాగ్రత్తగా ఉండు అని చెప్పింది మోతీ బీబీ. భయమేముంది అన్నది మెహరునీసా. వైధవ్య భయం అంటే అక్బర్ పాదుషా పరిపాలనలో ఆయన కొడుకు అకారణంగా ఎవరిని గాని హత్య చేసి తప్పించుకోగలడా అంది మెహరునీసా. అక్బర్ చనిపోయాడు. సలీం జహంగీర్ బిరుదు ధరించి పాదుషా అయినాడు. పాదుషా ఆజ్ఞకు తిరుగుండదు. ఆ మాట విని మెహరునీసా ఏడవడం చూసి లుత్ఫునీసా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. సలీం సింహాసనం మీద ఉన్నాడు, నేనెక్కడున్నాను అంది మెహరునీసా. యువరాజును నువ్వు ఇంకా మర్చిపోలేకుండా ఉన్నావు. ఎలా మర్చిపోగలను? నన్ను నేను మరిచినా యువరాజును మరవలేను. కానీ ఆ మాట ఎవరితోనన్నా నువ్వు చెప్పావంటే ఒట్టే అంది. ఎవరికీ చెప్పను, కానీ బర్ద్వాన్ నుంచి వచ్చానని తెలిసి సలీం మెహరునీసా ఏమన్నది అని అడిగితే నేనేం చెప్పను? అతన్నే అనుకుంటున్నానని చెప్పు. అతని కోసం ప్రాణాలు ఇస్తానని చెప్పు. భర్త జీవించి ఉండగా నా ముఖం అతనికి చూపనని, నా భర్తను హత్య చేస్తే అతనికి భార్యను కానని చెప్పు అని చెప్పింది. మెహరునీసా హృదయం లుత్ఫునీసాకు అవగాహనైంది. స్త్రీ ధర్మంలో ఇప్పుడేం చెప్పినా అవాంతరం తొలగిన మరుక్షణం ఆమె పాదుషాకు బేగం అయి తీరుతుంది. ఈ మాట తెలుసుకున్నాక లుత్ఫునీసాకు అనుకున్నంతగా బాధ కలగలేదు. అందుకు కారణం ఆమె త్వరలోనే తెలుసుకుంది. ఆమె ఆగ్రా వెళ్ళి జహంగీరును కలుసుకుని మాట్లాడింది. తన విషయం మెహరునీసా ఏమంది అని అతను అన్నాడు. మెహరునీసా అతన్ని ఎప్పటిలాగే ప్రేమిస్తోంది అని ఆమె చెప్పింది. అతను సంతోషించాడు. మంచి వార్త తెచ్చినందుకు బహుమతిగా తన కోరికకు అనుమతించమంది. ఆ కోరిక ఏమిటి అని జహంగీర్ అడిగాడు. నాకు పెళ్లి చేసుకుందామనుంది అంది. ఎవరా అదృష్టవంతుడు? నా భర్తే అన్నది ఆవిడే. మంచిది, కానీ ఈ దాసుడేమవుతాడు అన్నాడు సలీం. బేగం మెహరునీసాను అప్పగించి పోతాను అని చెప్పింది. ఆమె తన భర్తను పెళ్ళాడడానికి పాదుషా అనుమతించాడు. కానీ ఆమెకు అలాంటి కోరిక ఎందుకు కలిగిందో అతనికి తెలియదు. లుత్ఫునీసా ఇంటికి తిరిగి వచ్చి తన ఒంటి మీద నగలు బట్టలు అన్నీ మార్చుకుని తన పరిచారిక అయిన పేష్మెన్కి ఇచ్చింది. పేష్మెన్ ఆశ్చర్యపడుతూ, వెళ్ళిన పని కాయా పండా అని అడిగింది. పండే. అయితే నేను త్వరలో బేగం దాసినవుతానన్నమాట అంది పేష్మెన్. బేగం దాసి కావాలని ఉబలాటంగా ఉంటే నిన్ను మెహరునీసాకు సిఫార్సు చేస్తానులే. ఇంకా పండేమిటి? నువ్వు తెచ్చిన శుభవార్త అయ్యేటట్టుగా నాకు చెప్పు అని చెప్పింది. అది శుభవార్తే. ఆగ్రాను శాశ్వతంగా విడిచిపోతున్నాను. ఎక్కడికి పోతావు? బెంగాల్కి వెళ్ళి తగిన వాడిని చూసి పెళ్ళాడి భారీగా ఉంటాను. చాలే వేళాకోళం. వేళాకోళం కాదు, పాదుషా అనుమతి కూడా పొంది వచ్చాను అంది లుత్ఫునీసా. ఇదేం దుర్బుద్ధి? దుర్బుద్ధి కాదు, సుఖపడదామని. బెంగాల్ నుంచి ఇంత దూరం వచ్చాను. ఐశ్వర్యము, సంపద, కీర్తి, ప్రతిష్ట అన్నీ వచ్చాయి. కానీ నేను ఒక్కనాడు కూడా సుఖపడలేదు. తృప్తి అన్నది లేకుండా పోయింది. 3 సంవత్సరాల పాటు రాజప్రాసాదంలో దొరకని సుఖం అది ఒరిస్సా నుంచి తిరిగి వస్తూ ఒక్క రాత్రి దొరికింది. ఆగ్రాలో నేను ఏ ఒక్కరినైనా ప్రేమించానా? లేదు అన్నది పేష్మెన్. నేను రాయిని. నాలో హృదయం ఎక్కడన్నా ఉందేమో చూసుకోవాలి. అసలు జరిగిందేమిటంటే, లుత్ఫునీసా నవకుమారుని కలుసుకున్న క్షణంలోనే ప్రేమ ఆమె హృదయంలో పడింది. ఆ సంగతి ఆమె ఆ క్షణంలో గుర్తించలేదు, తిరిగి ఆచరించలేదు. కానీ అతను జ్ఞాపకం వచ్చినప్పుడు ఎంతో బాగుండేది. ఇలాంటి జ్ఞాపకాలతో ప్రేమ బీజం మొలకెత్తి నింపాదిగా పెరగసాగింది.
రాను రాను ఆమెకు తన భర్తను మళ్లీ చూడాలి అనే కోరిక పెరిగింది. దీని మూలంగా ఢిల్లీ సింహాసనం మీద కోరిక కూడా నిలవలేకపోయింది. ఆమె సమస్తము విసర్జించి తన భర్తను చూడ్డానికి పరిగెత్తిపోయింది. ఆమె సప్తగ్రామం చేరి ఒక తోటలో బస ఏర్పాటు చేసుకుని నవకుమారుణ్ణి చాలాసార్లు తన వద్దకు పిలిపించుకుని మాట్లాడింది. చివరికతను, నేను పోతాను, నా కోసం ఇక మనిషిని పంపి పిలవద్దు అన్నాడు. కొంచెంసేపు కూర్చో, నేను నీతో మాట్లాడాల్సింది అన్నదామె. అతను కూర్చున్నాడు, కానీ ఆమె ఏమీ చెప్పలేదు. అతను చిరాకుపడి వెళ్ళిపోయాడు. అతను వెళుతుంటే ఆవిడ అతన్ని పట్టుకుని, నీకేమీ కోరిక లేదా? డబ్బు, సంపద, ప్రతిష్ట అన్నీ నేను ఇవ్వగలను. నన్ను భారీగా స్వీకరించు. దాసిగా ఉంటాను. నన్ను భారీగా స్వీకరించమని కూడా నేను వేడుకోవడం లేదు అంది. నేను బీద బ్రాహ్మణ్ణి, అలాగే ఉండిపోదలిచాను. నువ్విస్తానన్నవి ఆశించి నీకు ఉంపుడుగాడుగా ఉండడం నాకు ఇష్టం లేదు అన్నాడు నవకుమారుడు. రోజు దారి వెంట పోతూ కనిపించినన్నా కనిపించు అంది ఆవిడ. నువ్వు తురకదానివి, ఒకడి భార్యవు, నీతో ఇలా మాట్లాడమే దోషం అన్నాడతను. లుత్ఫునీసా అతని చెంగు వదిలి వెళ్ళిపో అంది. కానీ అతను బయలుదేరగానే అతని కాళ్లకు తన చేతులు చుట్టి, నన్ను విడిచిపెట్టకు, నీకోసం ఆగ్రా సింహాసనాన్ని వదిలిపెట్టి వచ్చాను అంది. ఆగ్రాకు తిరిగిపో, నా ఆశ విడిచిపెట్టు అని చెప్పాడు. లుత్ఫునీసా బాణంలాగా నిలబడింది. దర్పంగా, ఈ జన్మలో అలా జరగదు, నువ్వు నావాడివే అంది. లేచి బుసకొట్టే తాచులాగా ఉన్న ఆమెను చూసి నవకుమారుడు భయపడ్డాడు. ఒకనాడు అతని భార్య పద్మావతి 12 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడు ఇలాగే కోపం తెప్పించేసరికి ఇదే మాదిరిగా నిలబడింది. అదే అవతారం అచ్చుగుద్దినట్టుగా అతని ఎదుట ప్రత్యక్షమయ్యేసరికి అతను చిన్నగా, నువ్వెవరు అని అడిగాడు. నేను పద్మావతిని అని చెప్పి ఆమె అవతలికి వెళ్ళిపోయింది. నవకుమారుడు ఏదో ధ్యాసలో పడి ఇంటికి వెళ్ళిపోయాడు. 2 రోజుల పాటు ఆలోచించి లుత్ఫునీసా ఒక నిర్ణయానికి వచ్చింది. ఆమె మారువేషం వేసుకుని సూర్యాస్తమయం అయ్యాక ఒంటరిగా బయలుదేరింది. ఏమిటి నీ ప్రయత్నం అని పేష్మెన్ అడిగింది. ముందు కపాలకుండలకు అతనికి ఎడబాటు కలిగిస్తాను, తర్వాత అతను నావాడవుతాడు అన్నది లుత్ఫునీసా. ఆమె పురుషులకు కూడా ఉండని సాహసంతో ఆ రాత్రివేళ ఒంటరిగా నవకుమారుడి ఇంటి చుట్టుపట్ల గల అరణ్యం కేసి బయలుదేరింది. ఆమె అరణ్యంలో ఒక చెట్టు కిందికి చేరేసరికి రాత్రి బాగా వచ్చేసింది. దూరాన ఆమెకు మనుష్య కంఠం వినవచ్చింది. అటునుంచే వెలుగు కూడా కనపడింది. ఆమె అక్కడికి వెళ్ళి మంత్రోచ్చాటనతో సహా హోమం జరుగుతూ ఉండడం చూసి మంత్రంలో ఒక పేరు పదే పదే వినిపిస్తుండడం కూడా చూసింది. లుత్ఫునీసా హోమం చేసే మనిషి దగ్గరకు వెళ్ళింది. ఇక్కడ నవకుమారుడి చెల్లెలు శ్యామసుందరి వైవాహిక జీవితం సరిగా లేదు. ఆమె పైన భర్తకు ఆదరం లేదు. మృణ్మయి అంటే మన కపాలకుండల కాపురానికి వచ్చి 1 ఏడాది దాటింది. శ్యామసుందరి తన అన్న ఇంటనే ఉంది. ఆమె ఒక వనమూలిక సహాయంతో భర్తను వశీకరించుకోవాలి అనే ఉద్దేశంతో ఉంది. దాని రాత్రివేళ స్త్రీయే తేవాలి. తేవడానికి జుట్టు విరబోసుకుని తేవాలి. దాన్ని తేవడానికి ఒక రాత్రి శ్యామసుందరి బయలుదేరింది. దారిలో కాలి జోడు తెగింది. కపాలకుండల పట్టపగలు తన ఆడబిడ్డ వెంట వెళ్ళి ఆ మూలికను చూసి వచ్చింది. రాత్రివేళ తానే వెళ్ళి తెస్తానంది. ఆడది రాత్రివేళ ఒంటరిగా వెళితే నలుగురు ఏమంటారో అని శ్యామ భయపడింది. కపాలకుండలకు అలాంటి భయాలు లేవు. భార్య అంటే బానిస కింద జమ అని కూడా ఆమెకు తెలీదు. కపాలకుండల బయలుదేరిపోతుంటే నవకుమారుడు ఆమెను రకరకాల ప్రశ్నలు వేశాడు. ఆమె మూలిక కోసం వెళుతుంది అని తెలిసాక, పగలు వెళ్ళకూడదా అన్నాడు. తాను వెళ్ళి తీసుకురాకూడదా అని కూడా అన్నాడు. అన్ని ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పి, అంత అనుమానంగా ఉంటే వెంటరండి అంది కోపంగా. అతను వెళ్ళలేదు. ఆమెను ఒంటరిగా వెళ్ళనిచ్చాడు. కపాలకుండల తన పూర్వజీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అరణ్యంలో దారి తప్పి కొంతసేపటికి హోమాగ్ని ఉన్న చోటికి చేరింది. అక్కడ ఎవరూ లేరు. సమీపంలోనే ఒక శిథిల కుటీరం కానవచ్చింది. ఆమె దాన్ని సమీపించి లోపల జరుగుతున్న సంభాషణ వింటోంది. నా ఉద్దేశం చంపటమే. ఇందుకు ఆ బ్రాహ్మడు ఒప్పుకోకపోతే నా సహాయం నీకుండదు, నీ సహాయం నాకొద్దు అంటున్నారు ఒకరు. నా ఉద్దేశం ఆమె ఎటైనా వెళ్ళిపోవాలని మాత్రమే. నేను హత్యకు ఒప్పుకోను. అలాంటి ప్రయత్నం జరిగితే అడ్డుపడతాను కూడా అంటుంది ఇంకొక గొంతు. ఒట్టి అమాయకురాలివి. నీకు కాస్త జ్ఞానబోధ చెయ్యాలి. చాలా రహస్యమైన విషయాలు చెప్పాలి. ఎవరో ఊపిరి తీస్తున్న శబ్దం అవుతోంది. కొంచెం చూసిరా అన్నాడు. మగవేషంలో ఉన్న లుత్ఫునీసా బయటకు వచ్చి కపాలకుండలను చూసింది. కపాలకుండల ఆమెను చూసి ఎవరో బ్రాహ్మణ యువకుడు అనుకుంది. ఆమెకు భయం వేసింది. లుత్ఫునీసా కొంచెంసేపటికి కపాలకుండలను గుర్తించి, కపాలకుండల, ఈ రాత్రివేళ ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు అంది.
ఎరగని మనిషి తన పేరు ఉచ్చరించడం చూసి దిగ్భ్రమ చెందిన కపాలకుండల ఏమీ సమాధానం వేయలేదు. మా మాటలను విన్నావా అంది లుత్ఫునీసా. ఆ విషయమే నేను అడగాలనుకుంటున్నాను. ఈ అరణ్యంలో ఈవేళ ఏం కుట్ర ఆలోచిస్తున్నారు అని కపాలకుండల ఎదురు ప్రశ్న వేసింది. లుత్ఫునీసా కపాలకుండల చేయి పట్టుకుని దూరంగా తీసుకుపోవాలని చూసింది. కానీ కపాలకుండల కోపోద్రేకంతో తన చెయ్యి విదిలించేసుకుంది. పర్వాలేదులే, నేను మగవాణ్ణి కాదు అని చెప్పింది లుత్ఫునీసా. కపాలకుండల ఆశ్చర్యపడింది. ఆ మాటలో ఆమెకు పూర్తి విశ్వాసం కలగలేదు. మేము మాట్లాడుకుంటున్న విషయం గురించి విన్నావా? అది నిన్ను గురించే. చెప్పనా అంది. చెప్పు, వింటాను అంది కపాలకుండల. అయితే ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను అని లుత్ఫునీసా కుటీరంలోకి వెళ్ళిపోయింది. ఆమె ఎంతకు రాకపోవడం చూసి కపాలకుండల ఇంటి ముఖం పట్టి నడవసాగింది. తన వెనకాల ఎవరో నడుస్తున్నట్టు ఆమెకు తోచింది. ఆమె పరిగెత్తింది. వెనుక నుంచి ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నారు. దారిలో మబ్బులు కమ్మాయి. మెరుపులతో సహా వర్షం రాసాగింది. కపాలకుండల ఎలాగో ఇల్లు చేరుకుని తెరిచి ఉన్న వాకిలి గుండా లోపలికి పోబోతూ వెనుకకు చూసింది. ఒక్క మెరుపు మెరిసింది. దాని కాంతిలో ఆమె కాపాలికుడిని చూసి గుర్తించింది. అంటే ఇప్పటిదాకా కాపాలికుడు లుత్ఫునీసా మాట్లాడుకున్నారు. కాపాలికుడు ఆమెను చంపేస్తానంటాడు కపాలకుండలని. కానీ లుత్ఫునీసా చంపొద్దు, వాళ్ళని విడదీయడం మాత్రమే తనకు కావాలంటుంది. కపాలకుండల తలుపు గడిపెట్టి తన పడక గదిలో పడుకుంది. తూర్పు తెల్లవారుతుండగా ఆమెకు కునుకు పట్టింది. నిద్రలో ఆమెకు ఒక కల వచ్చింది. ఆమె నడి సముద్రంలో ఒక పడవలో తుఫాను మధ్య చిక్కుకున్నట్టు, అప్పుడు కాపాలికుడు తన పడవను ముంచబోయినట్టు, అంతలో బ్రాహ్మణ యువకుడు వేషంలో ఒకడొచ్చి ముంచునా తేల్చునా అని అడిగినట్టు, ఆమె ముంచమన్నట్టు, తర్వాత తన పడవతో కూడా సముద్రం అడుగుకు దిగబడిపోయినట్టు ఆమెకు కలొచ్చింది. ఆ కల నుంచి ఆమె మేలుకునేసరికి సూర్యోదయం అవుతోంది. పూల చెట్ల కొమ్మలు కిటికీలో నుంచి లోపలికి వస్తున్నాయి. ఆమె వాటిని పట్టుకునేసరికి ఒక ఉత్తరం కింద పడింది. అందులో ఇలా ఉంది: నిన్నటిలాగే ఈ రాత్రి కూడా బ్రాహ్మణ యువకుడిని కలుసుకో, నీకు లాభించే విషయం వింటావు. సాయంకాలం దాకా మదనపడి కపాలకుండల చివరకు బ్రాహ్మణ యువక వేషధారిని ఆ రాత్రి కలుసుకోవాలనే నిశ్చయించుకుంది. తీరా ఇంటి నుంచి బయలుదేరాక ఆమెకు తాము కలుసుకునే స్థలం తెలియలేదు. అది చిటిలో ఉంటుందేమో అనుకుని ఆమె ఇంటికి తిరిగి వచ్చి ఆ చిటీ కోసం తెగ వెతికింది. అది దొరకక తిరిగి నిన్న కలుసుకున్న చోటికి ప్రయాణమైంది. ఆ చిటీ కపాలకుండలకు దొరకకపోవడానికి కారణం అది నవకుమారుడి చేత పడింది. దీన్ని చదివిన మీదట అతనికి తన భార్య ప్రవర్తన గురించి గట్టి అనుమానం కలిగింది. అందుచేత అతను ఆమె వెనుకగా బయలుదేరి ఆమె తిరిగి వచ్చినప్పుడు పక్కకు తప్పుకుని ఆమె తిరిగి బయలుదేరగానే తాను కూడా బయలుదేరాడు. కానీ ఈసారి వాకిలి వద్ద కాపాలికుడు అతనికి తటస్థపడ్డాడు. తన దారికి అడ్డంగా నిలబడిన వ్యక్తిని తోసుకుపోలేక నవకుమారుడు, ఎవరు నువ్వు అని అడిగాడు. నన్ను గుర్తించలేదా అని కాపాలికుడు అడిగాడు. నవకుమారుడు ఈసారి ఆ మనిషిని గుర్తించాడు. కపాలకుండల మిమ్మల్ని కలుసుకోవడానికేగా పోతుంది అని అడిగాడు. కాదు కానీ నీతో కొంచెం మాట్లాడాలి. నన్ను చంపడానికే వచ్చావా? అయితే పద. కిన్నటి సరే నేను ప్రాణం అర్పించి ఉండాల్సింది. ఆ పని చేయనందుకు అనుభవిస్తున్నాను అన్నాడు నవకుమారుడు. నేను నిన్ను చంపడానికి రాలేదు. అంబ నీ ప్రాణం కోరటలేదు. ఇంట్లోకి పద, నీతో మాట్లాడాలి. ఒక్క క్షణం నన్ను వదిలితే ఒక పని పూర్తి చేసి వస్తాను అన్నాడు నవకుమారుడు. ఆ పాపాత్మురాలి వెంట పోవాలనుకుంటున్నావు. అది ఎక్కడికి పోతుందో నాకు తెలుసు. నేను నిన్నక్కడికి తీసుకుపోగలను. నువ్వు చూడగోరేది చూపించగలను. వనకుమారుడు కాపాలికుడితో సహా తన ఇంట్లో ప్రవేశించాడు. కాపాలికుడు ఒక ఆసనం మీద కూర్చుని తన 2 చేతులు సుకుమారుడికి చూపి, 2 చేతులు బద్దలైపోయాయి, వీటిలో ఇప్పుడు ఏమాత్రం చలనం లేదు అన్నాడు. ఈ కాపాలికుడు ఇసుక గుట్ట అడుగుకు పడిపోయినప్పుడు ఆయన చేతులు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో తాను అపస్మారక స్థితిలో ఉండగా అంబ కనిపించి తనకు కపాలకుండలను బలి ఇవ్వమని కోరిందని, అందుకిప్పుడు తనకు మనిషి సహాయం కావాలని, నిన్న రాత్రి కపాలకుండల ఒక బ్రాహ్మణ యువకుడిని కలుసుకున్నదని, ఈ రాత్రి కూడా ఆ వ్యక్తిని కలుసుకునేటందుకే వెళుతుందని చెప్పాడు. కపాలకుండలను చంపడానికి నవకుమారుడు అభ్యంతరం చెప్పనవసరం లేదు. ఆమెను బలి ఇస్తే కాపాలుడి పని కూడా గడుస్తుంది. ఆమెను కాపాలికుడు అంబకు బలివ్వడంలో నవకుమారుడి సాయం అవసరం. ఇద్దరూ అరణ్యంలో బయలుదేరారు. ఈ లోపల కపాలకుండల అరణ్యంలో ఉన్న శిథిల కుటీరాన్ని చేరుకుంది. బ్రాహ్మణ యువకుడి వేషంలో లుత్ఫునీసా ఆమెకు కనిపించింది. ఇద్దరూ కలిసి ఒక ఖాళీ ప్రదేశానికి వెళ్ళి అక్కడ కూర్చుని మాట్లాడుతున్నారు. కపాలకుండలను సత్రంలో కలుసుకుని నగలిచ్చింది తానే అని లుత్ఫునీసా చెప్పి, అంతకన్నా చిత్రం ఏమిటంటే మనిద్దరం సవతులం అంది. ఆమె తన పూర్వకథ అంతా చెబితే గాని కపాలకుండలకు ఈ బంధుత్వం అర్థం కాలేదు. నీకు నీ భర్తకి ఎడబాటు కలిగించి అతను నిన్ను విడిచిపెట్టేటట్టు చేద్దామనుకున్నాను.
కానీ ఇప్పుడు ఆలోచన మానేశాను. కాపాలికుడు నీకు కీడు కోరి నీ పేరు జపిస్తూ హోమం చేస్తున్నట్టు తెలిసి ఆయన సహాయం పొందుదామనుకున్నాను. మేం మాట్లాడుకోవడంలో ఆయన నిన్ను చంపబోతున్నట్టు తెలిసింది. నాకది సమ్మతం కాలేదు. ఆ సమయంలోనే నువ్వు వచ్చావు. ఆయన ఉద్దేశం పూర్తిగా తెలుసుకుందామని నిన్ను దూరంగా కూర్చోబెట్టి ఆయన వద్దకు వెళ్ళాను. ఆయన నీ కథంతా చెబుతూ నన్ను కూర్చోబెట్టాడు. నీ ప్రాణం కాపాడుతున్నాను. నాకొక ఉపకారం చేయగలవా అంది లుత్ఫునీసా. ఏం చేయాలి అంది కపాలకుండల. నాకు కూడా ప్రాణదానం చెయ్యి. నీ భర్తను విడిచిపెట్టు అంది. విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను అని అడిగింది కపాలకుండల. దూరం, చాలా దూరం వెళ్ళిపో. నీకే లోటు ఉండదు. డబ్బు, దాసీలు, మంచి భవనం అన్నీ ఇస్తాను. రాణిలాగా ఉండు అంది లుత్ఫునీసా. అవేవీ నేనెరిగిన సుఖాలు కావు. నేను నీ సుఖానికి అడ్డం రాను. నేను అడవి మనిషిని. ఇక నుంచి అడవిలోనే జీవిస్తాను అంది కపాలకుండల. కపాలకుండల తన కోరికను ఇంత తేలిగ్గా సమ్మతిస్తుందని లుత్ఫునీసా అనుకోలేదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడాన్ని కాపాలికుడు, నవకుమారుడు గమనిస్తున్నారు. వారికి వీరి మాటలు వినిపించడం లేదు గాని మనుషులు కనిపిస్తున్నారు. వాళ్ళు ఒకరినొకరు ఆనుకొని కూర్చున్నారు. కపాలకుండల, లుత్ఫునీసా. ముడివేయని కపాలకుండల జుట్టు మగవేషంలో ఉన్న లుత్ఫునీసా భుజాల మీద పడుతోంది. ఆ దృశ్యం చూసి నవకుమారుడు హతాశుడై నిలబడిన చోటనే చతికిలబడిపోయాడు. నాయనా, నిస్పృహ చెందకు. భవానీ ప్రసాదం తీసుకుని బలం తెచ్చుకో అంటూ కాపాలికుడు అతనికి సారా అందించాడు. నవకుమారుడికి కొంత బలం వచ్చింది. లుత్ఫునీసా కపాలకుండల చేతికి తన ఉంగరం పెట్టింది. అది చూసిన నవకుమారుడు కంపించసాగాడు. కాపాలికుడు అతని చేత మరికొంత సారాయి తాగించాడు. కపాలకుండల లుత్ఫునీసా దగ్గర సెలవు తీసుకుని ఇంటి దారిన బయలుదేరింది. కాపాలికుడు, నవకుమారుడు ఆమెను అనుసరించారు. కపాలకుండల తన మనసులో అన్ని బంధాలను తెంచేసుకుంది. ఆమెకిప్పుడు దేనిపైన ఆశ లేదు. భవానికి బలి కావటానికి కూడా ఆమె ఇప్పుడు సిద్ధంగా ఉంది. నవకుమారుడు మరొకసారి సారదాగి, దేనికి ఆలస్యం అన్నాడు. కాపాలికుడు గొంతెత్తి కపాలకుండల అని పిలిచాడు. కపాలకుండల ఆ పిలుపు విని అదిరిపడింది. నవకుమారుని పెళ్ళాడాక తనని ఎవరూ ఆ పేరుతో పిలవలేదు. ఆమె తనని వెంబడించే వ్యక్తులను కొంచెం ఆలస్యంగా గుర్తించి కపాలికుడితో, నన్ను బలివ్వడానికి వచ్చావా నాయనా అనంది. సుకుమారుడు ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. కాపాలికుడు మృదువుగా, మా వెంట రా తల్లి అన్నాడు. ముగ్గురు బయలుదేరారు. నవకుమారుడు కపాలకుండల చెయ్యి వదల్లేదు. వాళ్లు కాపాలికుడి పూజాస్థానం చేరారు. అది గంగా తీరాన గల ఇసుక బయలు. దాని మధ్యగా నది నీరు పోటు సమయంలో వచ్చి మళ్లీ తీస్తుంటుంది. ఇసుక మైదానంలో గంగను ఆని ఉన్న ప్రదేశం ఎత్తయింది. దాని దిగువన గంగ చాలా లోతు. ఒక్కొక్కసారి ఒడ్డున ఉన్న ఇసుక విరిగి నదిలో పడిపోతూ కూడా ఉంటుంది. పూజాస్థలంలో అగ్ని వెలుగుతోంది. పూజకు, బలికి అవసరమైన సామగ్రి అంతా సిద్ధంగా ఉంది. కాపాలికుడు పూజకు కూర్చున్నాడు. కూర్చుంటూ ఆయన నవకుమారుడితో కపాలకుండలను స్నానం చేయించి తీసుకురమ్మని చెప్పాడు. సుకుమారుడు కపాలకుండలను చెయ్యి పట్టుకుని తీసుకుపోతున్నాడు. అతని చెయ్యి వణకడం చూసి ఆమె, భయంగా ఉందా అని అడిగింది. అతని మైకం కొంచెం కొంచెం తగ్గుతోంది. లేదే అన్నాడు. అయితే ఎందుకు వణుకుతున్నారు అని అడిగింది కపాలకుండల. భయం కాదు, ఏడుపు రావడలేదు, కోపంతో వణుకుతున్నాను. ఏడుపు దేనికి అంది. ఏడుపెందుకా? నీకేం తెలుస్తుంది మృణ్మయి? సౌందర్యానికి వెర్రెత్తిపోయిందానవు కావు. నీ గుండెలను ఎన్నడూ చీల్చుకోలేదు అంటుండగానే సుకుమారుడికి దుఃఖం వచ్చేసింది. అతను ఆమె కాళ్లపై పడి ఏడుస్తూ, మృణ్మయి, నీలో కళంకం లేదు అని ఒక్కసారి చెప్పు. నిన్ను నా హృదయానికి హత్తుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతాను. దాన్ని ఎందుకు అడగలేదు? అడిగితే చెప్పి ఉండేదాన్ని. మీరు నా వెంట చూసింది పద్మావతిని, నేను కళంకిని కాదు. కానీ నేనింక ఇంటికి రాను. భవానికి బలైపోతాను. తప్పక బలవుతాను. మీరింటికి వెళ్ళిపోండి. నా కోసం విచారించకండి అంది కపాలకుండల. అలా జరగడానికి వీల్లేదు మృణ్మయి అంటూ నవకుమారుడు చేతులు చాచి ఆవిడని పట్టుకోపోయాడు. కానీ అతని ప్రయత్నం ఫలించలేదు. అదే క్షణంలో పెద్ద కెరటం వచ్చి కపాలకుండల నిలబడి ఉన్న ఇసుక దిబ్బ నదిలో విరిగి పడిపోయింది. ఆ భయంకరమైన శబ్దం వింటూ నవకుమారుడు కపాలకుండల నదిలో పట్టం చూశాడు. మరుక్షణం అతను కూడా నదిలో దూకి కపాలకుండల కోసం వెతకసాగాడు. అతనికి ఈత బాగా వచ్చు, కానీ అతనికి కపాలకుండల దొరకనే లేదు. అతను కూడా ఆ నదిలో నుంచి మళ్లీ బయటకు రాలేదు. వాళ్ళిద్దరూ ఏమైపోయారో ఎవరికీ తెలీదు. ఇదండి మన నవల బంకించంద్ర చటర్జీ గారు రాసింది. ఇందులో భారతీయ స్త్రీల ఔన్నత్యం ఎంత బాగా చిత్రీకరించారో చూడండి. వాళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు ఈర్ష్య పట్టలేదు. అమ్మాయిలిద్దరు కూడా చంపాలనుకుని కూడా మరి చంపలేకపోయింది పద్మావతి. కేవలం అతన్ని తనకు వదిలేసి వెళ్ళిపోమని చెప్పింది. సుఖంగా బతకడానికి కావాల్సినవన్నీ ఇస్తానని చెప్పింది. అంతేగాని కపాలకుండల ఔన్నత్యం ఇంకా చెప్పనవసరం లేదు. అన్నీ ఇవ్వడానికి కూడా అమ్మాయి సిద్ధపడింది. ఈ నవల మీకు అందరికీ నచ్చిందనుకుంటాను. మళ్ళీ మరో మంచి నవలతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.